అలాగే మీరు టిడ్కో బాధ్యతలు చేపట్టి కూడా సుమారు 4-5 నెలలు అవుతుంది. టిడ్కో ద్వారా మీరు చేసిన కార్యక్రమాలు కానీ వాటి అభివృద్ధి గురించి కానీ గతంలో గత పాలనలో టిడ్కోలో అనేక అవినీతులు అవకతవకలు చాలా జరిగాయి. వాటి గురించి కొంచెం తెలియజేయండి. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన వ్యక్తి గురించి మాట్లాడితే టిడ్కో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎట్లా ఒక కుతంత్రపు నీతి లేని ప్రభుత్వం ఏ విధంగా ప్రజాసొమ్ముని దోచుకుంటారు, ఏ విధంగా ప్రజాసొమ్ముని వృధా చేస్తారు అనే దానికి టిడ్కో అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. పేద ప్రజలకి నాణ్యమైన ఇల్లు, మంచి సముదాయాల్లో మంచి గృహాలు కట్టియాలని చెప్పి గవర్నమెంట్ అప్పటి 2014 నుంచి 19 ఉన్న టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక టిడ్కో అనే సంస్థను స్థాపించి మంచి ఇల్లు కట్టించిందని చెప్పి షేర్వాల్ టెక్నాలజీ అని చెప్పి చేస్తే ఈయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ఇల్లు కట్టించిస్తే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని వాటిని ఆపేయడం, కట్టిన వాటిని సగంలో ఆపేయడం, మేము రేట్లు ఎక్కువ ఉన్నాయని రివర్స్ టెండరింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళ చేత పని చేసుకొని కాంట్రాక్టర్కి బిల్ ఇవ్వకుండా ఆపేయడం, కంప్లీట్గా ఉన్న ఇళ్ళని ఎవరికి ఇవ్వకుండా అలాట్ చేయకుండా మీరు ఇది క్యాన్సిల్ చేసుకోండి, మేము జగనన్న ఇళ్లలో స్థలాలు ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఈ ఇళ్ళకి రాకుండా జగనన్న ఇళ్ళని ఒక పనికి మాలిన ఒక పథకం తెచ్చి రంగులు మార్చి ఇటుకంతా చేసి చేయడం, ఇటువంటి ఎన్నో నీతి మాలిన ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే ఎంత చీటింగ్ ఉందంటే ఏపీ టిడ్కోలో. ఇవాళ మీరు నిన్న కానీ చూశారంటే ఒక 145 కోట్లు ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారుల తరఫున కడుతున్నాం అని చెప్పి ఇంత కష్టకాలంలో కూడా ఏంటిరా ఇది అంటే, క్రిందటి ప్రభుత్వము 365 చదరపు అడుగులు 430 చదరపు అడుగులు ఇళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 25,000, 50,000 కట్టి ₹1,00,000 కట్టి వాళ్ళ పేరున 3,15,000, 3,65,000 లోన్స్ తీసుకొని ఆ లోన్లు వాడేసి వేరే పనుల మీద దీనికి కాకుండా ఆ లోన్లు ఈఎంఐలు ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత పాపం ఎవరి పేరు మీద అయితే లోన్, కొంతమందికి తెలియకుండా లోన్ తీసుకున్నారు, కొంతమందికి తెలిసి లోన్ తీసుకున్నారు, కానీ ఇల్లు మాత్రం ఎవరికి లేదు. సో ఇప్పుడు వాళ్ళందరి మీద బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నారు, మీరు కానీ కట్టకపోతే ఇది ఎన్పీ అయిపోద్ది, మీకు ఇంకో రుణం రాదు, లేకపోతే మీ ఇళ్ళ మీదకి వచ్చి మేము కలెక్ట్ చేస్తాము, మీ దగ్గర ఉన్నవి జప్తు చేస్తామని చెప్పి ఇటువంటివి 42,000 మంది వాళ్ళకి తెలియకుండానో తెలుసో వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకొని ఆ డబ్బులు వాడేసుకొని ఇవాళ కట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లు లేదు, బయట బాడీలు తీసుకొని కట్టుకొని వేరే ఇళ్లలో ఉంటున్నారు, వాళ్ళు కట్టిన డబ్బులకి ఆన్సర్ లేదు. ఈ పరిస్థితుల్లో నేను టిడ్కో చైర్మన్ అయిన తర్వాత ఈ కాలనీస్ అంతా జరుగుతుంటే మన ఒక ముఖ్య సమస్యలో ఇది ఒక సమస్యగా వస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకోపోవడం, చంద్రబాబు నాయుడు గారు అలాగే మా మంత్రి నారాయణ గారు అట్లాగే మా లీడర్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించి గవర్నమెంట్ చేసిన మోసానికి, క్రిందటి ప్రభుత్వం చేసిన మోసానికి ప్రజలు నష్టపోవద్దని చెప్పి 145 కోట్లు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ తరఫున డిసెంబర్ 2031, 2024 దాకా ఈఎంఐలు కట్టడానికి చేస్తున్నారు. ఇదే కాదు ఎన్ని రకాల మోసాలు జరిగాయంటే ఇవాళ మీరు ఆ ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ పట్టుకున్నా మోసము, ఏ డిపార్ట్మెంట్ పట్టుకున్నా లూటీ. ఇంత అవినీతి, ఇంత లూటీ చేసిన ప్రభుత్వం ఇంకోటి లేదు. అటువంటి మహానుభావుడు ఈ దేశాన్ని అంతా దోచేసి ఇవాళ నీతి వాక్యాలు మాట్లాడుతా ఏదో మాట్లాడుతుంటే ప్రజలు నవ్వడం కాదు, నవ్వాలా ఏడవాలా, దేంతో నవ్వాలా దేంతో ఏడవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. సో టిడ్కో గురించి అయినా కానీ మేము దాన్ని సరిచేసి ఒక సంవత్సరం లోపల ఒక 2 లక్షల ఇల్లు దాకా అన్ని విధాలా కంప్లీట్ చేసి ప్రజలకు ఇవ్వాలా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళికలు రచించి ఆ ప్రణాళికల ముందరకు పోతున్నాం.